Coming to the 27 to 31st question, vocabulary and grammar లో ఇది క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ లో ఏం జరుగుతుంది అంటే ఆప్షన్స్ ఇస్తారు, ABCD ఇస్తాడు. ABCD, A if, B బట్, C అండ్, D E an, అట్లా ఏమన్నా ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో ABCDలు మాత్రమే చాయిస్ చేసి ABCDలు మాత్రమే పెట్టాలి. ఇక్కడ అండ్ రావాలి కనుక అండ్ రాస్తా, డాష్ లో అట్లా కాదు. తర్వాత ప్రాపర్ గా నీ క్వశ్చన్లకు ఆన్సర్ ఎక్కడ రాయాలో ఆ స్థానంలోనే మీరు ఆన్సర్లు రాయాలి. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఐఎమ్ కమింగ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్, దట్ ఈస్ ద లాస్ట్ బిట్. వొకాబులరీ అండ్ గ్రామర్ లో రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అని ఉంటుంది. రీరైట్ యాజ్ డైరెక్టెడ్ లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 క్వశ్చన్స్ చాలా 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 ఈజీ. ఒకటి, యాంటోనిమ్ అంటే ఆపోజిట్స్ ని యాంటోనిమ్స్ అని అంటాము. యాంటోనిమ్స్ బాగా దృష్టిలో పెట్టుకోవాలి, బాగా చదువుకోవాలి. యాంటోనిమ్ రాయమంటే ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ కి యాంటోనిమ్ రాయమంటే ఆపోజిట్ రాయాలి. సినానిమ్ అంటే మీనింగ్ రాయమంటే మీనింగ్ ని రాయాలి. తర్వాత సింగులర్ ప్లూరల్ కూడా అడుగుతాడు, సింగులర్ ప్లూరల్ కూడా రాయాలి. తర్వాత ఇక్కడ దే వస్తుందా దేర్ వస్తుందా, అట్లా అడిక్వేట్ ఒక కరెక్ట్ సెంటెన్స్ ని కరెక్ట్ వర్డ్ ని రాయమంటాడు. కరెక్ట్ వర్డ్ ని మనము ఖచ్చితంగా రాయాలి. అండ్ I hope this would be very useful for your revision and practice. Yeah, wish you all the best. Practice well and get a 10 on 10 score. Congratulations that you are going to finish your 10th by this March, and hope for the best and wish you all the best. Best of luck, children.